Okay, see this. An Olympic swimming pool is in the shape of cuboid. Cuboid shape lo undi Olympic swimming pool. Of dimensions 50 meter long. అంటే 50 meter length ఉంది. And 25 meter wide. If it is 3 meter deep, 3 మీటర్ల లోతు ఉందన్నమాట throughout మొత్తం. How many liters of water does it hold? అందులో మొత్తం వాటర్ నింపితే ఎంత వాటర్ పడుతుంది అని. సపోజ్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ క్యూబాయిడ్. ఇదంతా ఒక స్విమ్మింగ్ పూల్ అనమాట. దీని లెంత్, లాంగ్ అంటే లెంత్, వైడ్ అంటే విడ్త్. ఓకే, స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ని ఎంత లోతు తవ్వారండి? 3 మీటర్ డీప్. అంటే ఇది డీప్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్లీ డెప్త్ షోస్ హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్. అంటే ఈ షేప్లో ఉంది. ఓకే, స్విమ్మింగ్ పూల్, ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్ని ఈ ఫామ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, అదేమో ఇంత లెంత్ ఉంది, ఎంత 50 మీటర్ లెంత్ అంటున్నాడు. అట్లనే 25 మీటర్ వైడ్ అంటున్నాడు. వైడ్ అంటే విడ్త్. ఓకే, విడ్త్. దీన్ని ఎంత లోతు తవ్వారు వాళ్ళు? 3 మీటర్ డీప్ అంటే లోతు తవ్వారు. ఇందులో మొత్తం వాటర్ నింపుతారు కదా. స్విమ్మింగ్ పూల్ ఫర్ స్విమ్. ఓకే, స్విమ్ చేయడానికే కదా స్విమ్మింగ్ పూల్ వాడేది. అంటే 3 మీటర్ డీప్ ఉంది. ఇప్పుడు ఇందులో ఎంత వాటర్ని మనం నింపాలి? ఇందులో ఎంత వాటర్ ఉంటుంది? ఓకే, ఈ ఫామ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఎంత వాటర్ని హోల్డ్ చేస్తుంది? ఎంత వాటర్ని హోల్డ్ చేస్తుంది? సపోజ్ ఇది స్విమ్మింగ్ పూల్ అనుకోండి. స్విమ్మింగ్ పూల్ దీని లెంత్ 50 మీటర్ అనుకోండి. ఓకే, విడ్త్ 25 మీటర్ అనుకోండి. దీన్ని ఏం చేశారు? భూమి పైన 3 మీటర్ డీప్ అంటే 3 మీటర్ల లోతు వరకు తవ్వారు. ఇటువంటి దీనిలో మొత్తం వాటర్ ఫిలప్ చేయొచ్చు కదా. ఇందులో ఎంత వాటర్ని ఫిలప్ చేయొచ్చు మనం? దట్ ఈస్ ఆసమ్. దాన్ని మనల్ని అడుగు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ స్విమ్మింగ్ పూల్ ఇలా డ్రా చేద్దాం. Suppose which is the length of the long అంటే length 50 meter. 50 meter ఇస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇది విడ్త్ అన్నమాట. వైడ్ అంటున్నారు కదా. ఆ ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ 25 మీటర్ వైడ్లో ఉంటుంది. అంటే విడ్త్ అంటే ఏంటి? ఇండైరెక్ట్లీ బ్రెడ్. B ఈజ్ ఈక్వల్స్ టు 25 మీటర్. దాన్ని ఎంత లోతు తవ్వారు? 3 మీటర్. 3 మీటర్ అంటే ఇది హైట్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్. ఓకే, గివెన్ length is equals to 50 meter, breadth is equal to 25 meter, height is equals to 3 meters. ఇప్పుడు ఏం చేయాలి? అందులో ఎంత వాటర్ని నిల్వ చేయొచ్చో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాటర్ ఎంత ఉంటుంది, ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చేయాలి? దీని యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటేనేమో అన్నింటి ఏరియా, అన్ని సర్ఫేసెస్ యొక్క ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది క్యూబాయిడ్ అనుకోండి. మొత్తం
మొత్తం ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి మనకి? 6 సర్ఫేసెస్ ఉంటాయి. సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ఆల్ సర్ఫేసెస్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ నోన్ యాజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. మనల్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అడగట్లేదు, ఇందులో ఎంత వాటర్ని నింపొచ్చు అని అంటున్నారు. ఓకే, వాటర్ని ఫిలప్ చేస్తే మీరు ఎంత వాటర్ని కొనుక్కోవాలి. ఓకే, ఎప్పటికి వాటర్ని మార్చాలి కదా, స్విమ్మింగ్ పూల్లో ఎప్పటికి అదే వాటర్ ఉండదు. ఓకే, ఆ వాటర్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అయితే ఎంత వాటర్ని తీసుకురావాలి బయటకి, ఈ విధంగా డైమెన్షన్స్ ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఎంత వాటర్ని నింపొచ్చు అడుగుతున్నాం. అంటే లోపల ఆక్యుపై చేసే స్పేస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇన్సైడ్ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ ఎంత, ఆ స్పేస్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసి అంత వాటర్ని తీసుకురావాలి. తీసుకొస్తే పర్ఫెక్ట్గా ఫిలప్ చేయాలి. అంటే ఎవరైనా ఏం చేయాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి, లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. కాబట్టి దేన్ని ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? వాల్యూమ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఆ వాల్యూమ్ కోసం నౌ how many liters of water does it hold? How many liters of water does it hold? ఇప్పుడు ఇందులో ఎంత వాటర్ని ఫిలప్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, వాల్యూమ్ ఆఫ్ వాటర్. Volume of cuboid is, what is our formula? Length into breadth into height. Length into breadth into height. L is equal to 50 meter. Breadth is equals to 25 meter. Height is equals to 3 meter. 3 meter. Okay. Now write this. 25 ni etla rayachu manam? 5 into 25 ని 5 into 5 అని రాస్తాం. 50 ని 5 into 10. 25 ని ఏమని రాయొచ్చు? 5 into 5 into 3. ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ మీటర్ క్యూబ్ ఉంది. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయండి. 5 5 25 5 125. ఈ 125ని 10తో మల్టిప్లై చేయండి. 1250 into 3 మీటర్ క్యూబ్. ఇప్పుడు చూడండి, 3తో మల్టిప్లై చేయండి. 300s 300s ఉన్నాయి. 25 3s are how much? 25 3s are 75. A 0 is there, right there. Meter cube. Okay. అంటే ఇంత క్యూబిక్ మీటర్ ఆఫ్ వాటర్ని ఫిలప్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక హింట్ ఇచ్చాడు, 1 cubic meter is equals to 1000 liters అని. 1 cubic meter అంటే ఎంత? 1000 liters. అసలు క్యూబిక్ మీటర్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, దీని లెంత్ 1 మీటర్ అనుకోండి, బ్రెడ్త్ 1 మీటర్ అనుకోండి, హైట్ 1 మీటర్ అనుకోండి. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? 1 into 1 into 1 అయింది. 1 into 1 into 1 1 క్యూబిక్ మీటర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ని ఫిలప్ చేయొచ్చు కదా మనం. అంటే 1 క్యూబిక్ మీటర్ అంటే ఇందులో ఎన్ని లీటర్ల వాటర్ ఉంటుంది అన్నట్టు? 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఇందులో. ఓకే, కానీ ఇటువంటి క్యూబిక్ మీటర్లు ఎన్ని ఉన్నాయి మనకి? 3750 క్యూబిక్ మీటర్ ఉన్నాయి. 3750 క్యూబిక్ మీటర్. దీన్ని ఎట్లా రాస్తానంటే 3750 into
1 క్యూబిక్ మీటర్ అని రాస్తాను. ఎందుకంటే 1తో దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది కదా. అంటే 3750 1 క్యూబిక్ మీటర్ ప్లేస్లో మనం 1000 లీటర్స్ రాస్తాం. 1000 లీటర్స్. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? 375 1 2 3 4 zeros వస్తుంది. 1 2 3 4 లీటర్స్. అంటే ఇన్ని లీటర్ల వాటర్ని అది హోల్డ్ చేస్తుంది. అంటే ఆ స్విమ్మింగ్ పూల్ని ఫిలప్ చేయాలంటే మనకు అన్ని లీటర్ల వాటర్ కావాలి. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చేసాము? జస్ట్ మన గివెన్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ క్యూబాయిడ్. దట్స్ వై దానికి ఏమి ఇస్తున్నాడు? క్యూబాయిడ్కి లెంత్ ఇస్తున్నాడు, దాని విడ్త్ ఇస్తున్నాడు, దాని డెప్త్ ఇస్తున్నాడు. డెప్త్ మీన్స్ ఇండైరెక్ట్లీ హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇందులో ఎంత వాటర్ని ఫిలప్ చేయాలో ఫైండ్ అవుట్ చేయడానికి దాని వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ మీన్స్ ఇండైరెక్ట్లీ స్విమ్మింగ్ పూల్. వాల్యూమ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్. అందులో ఉండే వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది మనకి? వాల్యూమ్ ఆఫ్ వాటర్ బికమ్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఎంత ఇస్తున్నాడు? చిన్న 50 మీటర్స్. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. దాని డెప్త్ 3 మీటర్స్. అంటే హైట్ ఈజ్ ఈక్వల్ 3 మీటర్స్. అయితే ఈ 50 మీటర్ని ఇట్లనే ఉంచి ఇదంతా చేయొచ్చు కదా. ఓకే, చేయొచ్చు. కానీ సింపుల్గా నేను ఏం చేస్తున్నాను? 50ని 5 into 10 అని రాస్తాను. 25ని 5 into 5 అని రాస్తాను. ఓకే, 3 మీటర్. ఇప్పుడు 5 into 5 into 5 ఏమైంది? 25. 25 5 are 125. 125ని 10తో మల్టిప్లై చేస్తే 1250 వస్తుంది. ఇక్కడ 3 ఉంది కనుక 3 రాస్తాను. ఇక్కడ చూడండి, నేను ఏ రఫ్ వర్క్ చేయకుండా అక్కడ చేస్తున్నా క్యాల్కులేషన్స్. అందుకోసమే దిస్ 50 రీరిటన్ యాజ్ 5 into 10. దిస్ 25 రీరిటన్ యాజ్ 5 into 5. ఓకే, అట్లా చిన్న చిన్న నంబర్స్గా రాసేసుకొని నెమ్మదిగా వితౌట్ క్యాల్కులేటింగ్, ఓకే, వితౌట్ రైటింగ్ ఎనీ రఫ్ వర్క్, ఐఎమ్ కంప్లీటింగ్ దిస్ ప్రాబ్లమ్. ఎటువంటి రఫ్ వర్క్ చేయకుండా కంప్లీట్ చేయడానికి అలా రాస్తున్నాను. ఓకే, 50 can be written as 5 into 10, 25 can be written as 5 into 5, 3 as easily written. 5 5s are 25, 25 4s are 100 అవుతుంది. కానీ 25 5s are ఉంది కదా ఇక్కడ, కాబట్టి 125. 125ని 1తో మల్టిప్లై చేస్తే 125 వస్తుంది. ఒక 0 ఉంది కనుక ఒక 0, 3కి 3. ఇక్కడ చూడండి, 1250లో ఒక 1000 ఉంటాయి, ఒక 1000 ఉంటుంది, 2 ఒక 1000 ఉంటుంది, 2 100s ఉంటాయి, 5 10s ఉంటాయి. ఓకే, అందుకనే 3000, 25 3s are 75. ఒక 0 ఉంది కనుక 0. ఓకే, అంటే 3తో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? 3750 వస్తుంది. అర్థమైందా ఇక్కడ లాజిక్? 3000s ఉన్నాయి. ఓకే, తర్వాత 250 అనుకోండి. 250ని 3 times యాడ్ చేయండి. 250 plus 250 plus 250 7. 3000s 7. అంటే రఫ్ వర్క్ చేయకుండా నేను బై యూజింగ్ బ్రెయిన్ ఐఎమ్ క్యాల్కులేటింగ్. నాట్ రైటింగ్, నాట్ యూజింగ్ పెన్ పేపర్, జస్ట్ ఐఎమ్ యూజింగ్ బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ని వాడి ఫాస్ట్గా క్యాల్కులేట్ చేస్తాం. అందుకోసమే దీన్ని ఇట్లానే ఉంచాలి. ఇట్లా ఉంచితే ఏమయ్యేది? ఈ 5th టేబుల్ కావాలి, 25th టేబుల్ కావాలి కదా. ఇప్పుడు చేయాలంటే 25th టేబుల్ కావాలి. అవన్నీ ఏం వాడట్లేదు. ఓకే, 5 5s are 25. 25ని 5 times యాడ్ చేయాలి. 25ని 4 times యాడ్ చేస్తే 100 వస్తుంది. 25ని 5 times యాడ్ చేస్తే 125. 125. ఒక 0 ఉంది కనుక ఒక 0, 3కి 3.
ఓకే, అర్థమైంది. అట్లనే ఈ 1250లో 3000s ఉంటాయి. 250ని 3 times యాడ్ చేయాలి. 250 ప్లస్ 250 ప్లస్ 250 750. కానీ ఇక్కడ క్యూబిక్ మీటర్ వచ్చింది. కానీ ఒక్క క్యూబిక్ మీటర్ అంటే ఎన్ని లీటర్ల వాటర్? 1000 లీటర్. అందుకనే 3750 3750 ఇంటూ 1 అని రాస్తాం. నేను 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇది వచ్చేది. 1 cubic meter means 1000 లీటర్. 375 ఇంటూ 1 375. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకోండి. కౌంట్ చేయండి. 1 2 3 4 zeros written. Therefore this much of water held by swimming pool. ఈ స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తుంది? ఇన్ని లీటర్ల వాటర్ని తనలో నింపుకుంటుంది. ఓకే, therefore like that find out the volume of cuboid or swimming pool. How much water held? 37,50,000 liter of water held by swimming pool. Okay.